మనసులోని మాట ఇక్కడ తెలుగులో ఉద్దండ పండితులు ఉన్నారు. ప్రత్యేకించి మా బాబాయ్ ఎదురుకుండా నేను తెలుగులో మాట్లాడుతుంటే తప్పులుంటే తప్పకుండా క్షమించాలి. సో ఇది నాకు చిన్న ప్రయత్నం. పొద్దున్న మేము అందరం మణిద్వీప వర్ణన చదివాం. ఈ మద్దూరి వారి మణిద్వీపానికి మణిపూసలైన మా అత్తయ్యల గురించి ఓ 2 మాటలు. ఓకే, థ్యాంక్ యూ. మద్దూరి వంశోద్ధరణకి నడికట్టు బిగించిన ఓ వనితలారా, కనికట్టు చేసి మా మామల మనసు దోచిన ఓ మగువలారా, నా మనసులోని ఈ చల్లని మాట వినండి, మీరే మా మద్దూరి వారి మణిద్వీపాలండి. అక్కడ ఉన్న వారు కర్రలు పట్టుకోండి. వాళ్ళని సెల్ఫ్ ప్రొడక్షన్ చెప్తున్నాడు మాయ, కంగారు పడకండి. మద్దూరి వారి ఆడపడుచుల నొక కంట, వచ్చే పోయే అతిథుల నొక కంట, కనిపెట్టి కనికట్టు చేసి మా మామల మనసు దోచినవో మగోలారా, అసమానము మీ అభిమానము, కొలమానము లేదమ్మా మీ అనురాగము, తేలేమమ్మా మీకు బహుమానాలు, సదా కానీ కోరిదమమ్మా ఆ సదా శివుని సదా మీకు ఆయురారోగ్య అభిమానములను, వచ్చేదమమ్మా ఏటేటా మీ మద్దూరి వారి విందులకు, చివరిగా ఒక మాట ఎందుకమ్మా ఆ నవవధువులకు నమస్కారాలకు కనిపించని ఆ అరుంధతి సావిత్రులు, కంటి నిండా కనిపించే కంటి నిండా అండర్లైన్ కంటి నిండా కనిపించే మీరే ముమ్మాటికి ఈనాటి తరాలకి నవవధువులకి ఆదర్శ నారీ రత్నాలు. థ్యాంక్ యూ. ఒక్క చిన్న మాట, అంత పొద్దున్న ఒక విన్నాను. నేను 120 రూపాయల జీతంతో వచ్చి ఈరోజు కోటీశ్వరుని అయ్యానని ఒక పెద్ద చెప్పారు మావయ్య గారు. అలాగే మా మాయలు పెళ్లి టైంలో 40 కిలోలు, ఇప్పుడు 80 కిలోలు. అది మా అత్తయ్యల ఘనత. రోగాలు తెచ్చిపెట్టే అత్తయ్యలు, మా అత్తయ్యలు బంగారాలు. మహానగర మద్దూరి వారి మణిద్వీపానికి మణిపూసలు. అంతే. థ్యాంక్ యూ. చెప్పింది కొంచెం పుచ్చుకునేది ఘనం. చెప్పండి. టికెట్స్ రియంబర్స్మెంట్. దీనికి చేసినటువంటి ఆహుతులందరికీ కూడా ఆశీస్సులు. ఎందుకంటే మీ అందరికన్నా పెద్దవాళ్ళు కాబట్టి ఆశీస్సు ఇస్తాను. అంచేత ఇప్పుడు ఇవాళ చక్కనిటువంటి కార్యక్రమం మా కుర్రాళ్ళు ప్రారంభించడం చాలా ఆనందదాయకం. మా మద్దూరారు వంశానికి మంచి పేరు తెచ్చినటువంటి కుర్రాళ్ళు చాలా నాకు ఆనందం. ఇలాంటి కుర్రాళ్ళు ఉండటం వల్ల వంశాభివృద్ధి చెంది చక్కని పేరు తెచ్చారంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంచేత ఏంటంటే చక్కనటువంటి కార్యక్రమం ఇది మొట్టమొదటి నుంచి చేయాలి అని ప్రారంభించినవాడు తమ్ముడు నారాయణమూర్తి పెట్టాడు. వాడు ఎన్నో ఆశలు పట్టి కానీ రాలేకపోయాడు. ఇందులో పాల్గొనలేకపోయాడు. చాలా బాధాకరమైన విషయం అది ఉంది. అంచేత అంటే చక్కనటువంటి కార్యక్రమం పెట్టారు. మరి ఇందులో మా పెద్దండ్రులు అన్నదమ్ములు ముగ్గురికి మేము తమ్ముడుగురు. మేము ఎప్పుడు కూడా తమ్ముడుగురు అన్నదమ్ములే అనుకునే వాళ్ళం తప్ప విడివిడి అన్నదమ్ములు కాదు ఎప్పుడు అనుకోలేదు. నేను అప్పుడప్పుడు అరేవాడు మా పెద్దన్నయ్యతో, అరే మనం అందరం కూడా ఈ ఊళ్ళోనే కాపురం ఉండాలరా, మన తమ్ముడూరు ఇక్కడే కాపురం ఉండాలరా, మన మద్దూరారి వంశం పేరు ఇక్కడే ఉండాలరా అనేవాడిని. అలాగే అనుకున్నాం. కానీ ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా అనుకున్నామో అందరూ ఎవరికి వారి సంబంధం లేకుండా దూరాలు అయిపోయారు. మేము నలుగురు కూడా ఒక తోట ఉన్నాం. మేము నలుగురు 4 తోట వెళ్ళాం. అలాగే మా పెద్దన్న గారు కొడుకు కూడా అలాగే వేరే గారు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని ఎన్నో ఆశలు కళలు కనేవాడిని. కానీ అది కళలు కాలేదు.
ఏం చేసినా మా కుటుంబాల్లో శుభం జరిగినా ఏది అయినప్పటికీ కూడా అందరం కలిసి కొట్టుగా మా అనే తేడా లేకుండా మరి ఎండనక కొండనక బాధలు అనకుండా చక్కని కార్యక్రమాలు చేశాం. మీ తమ్ముడు అన్నదమ్ములు మా తండ్రి ముగ్గురు కూడా అలాగే ఉండేవారు. వాళ్ళిద్దరు ముగ్గురు కూడా అలాగే కలిసిమెలిసి ఒకే మాట ఒకే భాష ఉండేవారు. అలాగే వాళ్ళ అనుసృతంగా పెద్దల యొక్క ఆశీర్వాదాలు మాకు కూడా వచ్చాయి. మేము కూడా అలాగే అందరం కలిసిమెలిసి ఉండాలని. అయితే మా పెద్దన్నగారు కొడుకు నలుగురు చక్కని చదువు దూరం అయిపోయారు. వాళ్ళు పాపం ఏదైనా కార్యక్రమాలు రావాలంటే చాలా కష్టం అవుతుంది. అయినప్పటికీ కూడా నేను వాళ్ళని ఆశీర్వదించి కోరుదేది ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా మన తొమ్మండుగురు కుటుంబాల్లో ఏది జరిగినా అందరూ రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఇంచేతంటే ఇప్పుడు ఇవాళ ఇంతమంది ఉన్నారు. ఇందులో నాకే తెలియదు కొంతమంది ఎవరి యొక్క పిల్లలు ఎవరి యొక్క మనవలు ఎవరెవరి పేర్లు నాకే తెలియదు. ఇప్పుడు ఇవాళ తెలిసింది ఎవరెవరో మనకు అర్థమైంది. అందుకని ఎలాంటి ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు అందులో ముఖ్యంగా మా ఆంజనేయ తమ్ముడు మన రజని వాడు పడిన పాటలు వాడు పడిన కష్టాలు ఇవన్నీ వంశీయం ఉత్సవం రాసి మరి ఇవన్నీ పంచిపెట్టి ఇంత కష్టపడి ఎండనక కొండనక ఇంత రకం అందరినీ కొద్దివాడు చేర్చారంటే వాళ్ళు చక్కని దృష్టి చేశారు. మొట్టమొదటి పునాది వేసినాడు వాడు ఢిల్లీ మా రామమూర్తి. దీన్ని అమలుపరిచి గట్టిగా ఏమైనా సరే మనం చేయాలని పట్టుదలగా చేసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు అది చేస్తారు. అందులో కాక ఇప్పుడు ప్రధానంగా పెట్టినప్పటికీ కూడా వాడు తమ్ముడు శ్రీను ఇక్కడ మా పెద్ద చిన్నన్న గారు అబ్బాయి శ్రీను మరి నేను అందరూ జనాన్ని పంపించి ఇవన్నీ పందిళ్ళు పాకలు ఇవన్నీ వేశారంటే వాడి యొక్క శ్రీని మంచి ఎక్కువగా మరి కృషి చేశారు. అందరూ కూడా మన అందరం కూడా ఏదో విధంగా ఏదో ఒకటిగా సహకారంగా మనం చక్కని కార్యక్రమం నేర్చుకున్నాం తెలుసుకున్నాం. చాలా ఆనందదాయకమైన విషయాలు సంతోషిస్తూ మరి చాలా కాలచేతం అయిపోయింది. ఇంకా ఎన్నో రకాలుగా అనుకున్నాం. మాది ముదునూరు మద్దూరు ముదినేపల్లి అక్కడి నుంచి వచ్చారు మా తాత ముత్తాత గారు. ఎవరో మాకు తెలిసిన కామయ్య గారు ఆయన కొడుకు పేరుశాస్త్రి గారు. పేరుశాస్త్రి గారు కొడుకులు ముగ్గురు. పేరుశాస్త్రి గారు నరసింహమూర్తి గారు సత్యనారాయణమూర్తి గారు. ఆ తర్వాత మేము తమ్ముడుగురు. ఇది వచ్చినటువంటి ముదినేపల్లి మద్దూరు వారు. మన మద్దూరు వారు అంటే అప్పుడు ఇప్పుడు మంచి పేరు ఉండేది. ఈనాడు శివాలయం నిర్మాణం ఇప్పుడు చేసిన అంత క్రితం నిర్మాణం చేసిన మా మద్దూరు వారి మద్దూరు సుబ్బన్న గారని ఆయన ఈ ఊరు వచ్చి శివాలయం కట్టించాడు. అది ఎలాగంటే ఆ పూజారి తొందరలో 2 నిమిషాలు పూర్తి చేస్తే మధ్యలో తిరుగుతున్నారంటే అసలు ఎండే నాకు కనపడలే. అంచేత అంటే చాలా సంతోషం. మీరందరూ వచ్చి చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మీకు అందరికీ కూడా నా ఆశీస్సులు ఇచ్చి మీకు అందరికీ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి సుఖంగా ఉండుగా కానీ దేవుని ప్రార్థిస్తూ ఈ సెలవు తీసుకుంటాం. కుటుంబంలోకి అల్లుళ్ళై వచ్చిన అందరికీ బావాలకి ఇంకా మిగతా ఆ వరుసలో ఉన్న బంధు గణలకు నా నమస్కారములు. ఎంతో శ్రమకి ఓర్చి ఈ మండుగండలో ఇక్కడ వచ్చి కూర్చుని ఇక్కడ జరిగే కార్యక్రమాలను వీక్షించి మమ్మల్ని అందరినీ ఎవరైతే ఈ సమావేశానికి నిర్వాహకులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ ఉండకొచ్చో డిస్టర్బ్ చేస్తూ మీ అందరి మధ్యన ఉండి కొంత టైం గడపడానికి ఎంతో అవకాశం కలిగింది నాకు. దానికి వేరే వికృతమైనటువంటి కారణాలు అక్కర్లా. మా చిన్నాడు బాబు అన్నాడు ఆ స్ట్రెంగ్త్ చాలు నాకు. మా అన్య బాబు అన్నాడు ఆ స్ట్రెంగ్త్ నాకు చాలు. మీరందరూ ఉన్నారు ఆ స్ట్రెంగ్త్ నాకు చాలు. నాకు డయాబెటీస్ ఉందా, బీపీ ఉందా, సరిగైన పచ్చని చేసి ఇవాళ తిన్నానా, బాబాయ్ చెప్పినట్టు వాతావరణం ఎలా ఉంది, ఎండ ఎలా ఉంది, ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మీ అందరి మధ్య ఉన్నాను. మీతో నా ఆనందాన్ని పాలు పంచుకోవడానికి తగిన అవకాశం నాకు లభించింది. ఇటువంటి మనోభావం మీ అందరిలో కూడా ఉందని నాకు తెలుసు. ఈ అవకాశాన్ని యాక్చువల్గా
మనం ఆలోచించేటట్టయితే మూల కారణం ఈ విషయం నాకు చెప్పటం నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఆంజనేయులు బాబాయ్, రజనీ బాబాయ్, మిగతా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎంతో శ్రమధమాదులకి ఓర్చి ఈ కార్యక్రమానికి ఈ విధమైనటువంటి హంగు శోభని తీసుకొచ్చి మీదు మిక్కిలి మన అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మనం పరిస్థితుల కింద కలిసి ఉండటానికి తగిన ఏర్పాట్లు చేశారు. మనం ఎంతో శ్లాఘించవలసిన ఇవన్నీ ప్రయత్నాలు జరిగాయి వీరి ద్వారాను. వారందరికీ సభాముఖంగా మనందరం దాంట్లో భాగం అయినా వారు చేసిన ప్రత్యేక కృషి ఎంతో మనకి స్పష్టంగా కనబడుతుంది. అందుకు వారందరికీ ఇంకొకసారి 3 క్లాప్స్ కొట్టి మన ఉత్సాహపరచాలి, వారిని చేయాలని నా ప్రార్థన. ఇప్పటివరకు ఉపన్యాసాలు జరిగాయి. యాక్చువల్గా నేను ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు. నా పర్టికులర్గా నేను ఒక విధంగా ఆలోచించినట్టయితే సంధి జనరేషన్ నాది. సంధి జనరేషన్ అంటే ఏమిటి? నా పై జనరేషన్స్ వాళ్ళు నేను జూనియర్ని, నా కింద జనరేషన్ వాళ్ళలో నేను సీనియర్ని. ఆ విధంగా నేను ఒక సంధి జనరేషన్ చెందిన వాడిని నేను భావిస్తున్నాను. పెద్దలు ఉన్నారు, మాట్లాడారు. మా వంశ కీర్తి ప్రతిష్టలు, ఆశయాలు, అది ఏ విధంగా మా వంశం అభివృద్ధి చెందింది, మా స్ట్రెంగ్స్ ఏమిటి, ఇవన్నీ మాట్లాడారు, బాగున్నాయి. నేను ప్రత్యేకించి యూత్కి, చిన్నపిల్లలకి నా మధుర స్మృతులు 2, 3 మీతో షేర్ చేసుకోవాలని, వాళ్ళతో షేర్ చేసుకోవాలి అని నేను భావిస్తున్నాను. చిన్నప్పుడు ఏ విధంగా మేము ఇక్కడ గడిపాము, కాపాడున్నాను, ఈ మా వంశీయుల మధ్య ఎటువంటి అనుభూతుల్ని మేము సొంతం చేసుకుని మేము ప్రపంచంలోకి అడుగుడిగాము. ఇక్కడ పెంపొందించుకున్న విలువలు, మానవతా విలువలు, జీవిత విలువలు విజయవంతంగా మమత, అనురాగాలు, క్రమశిక్షణ, ఒక వైదిక ధర్మము, ఇటువంటి ఉన్నతమైనటువంటి విలువలతో మట్టుకు మన మధురి వంశము బతికి బట్టకట్టింది అనేటువంటిది నిరుపేద అంశం. అది మా వ్యతిరేకులు కూడా నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. మేము ఇందులో ఒక కూటమి కూర్చున్నారు, మేము 6 కలిసి. మా చిన్నప్పుడు కొంతమంది వ్యక్తులు చూస్తే కొన్ని భాస్కరత్తయ్య సడన్గా 1 ఫైన్ మార్నింగ్ గలగలగలగల వచ్చేసారు ఇంటికి, మా ఇంటికి, చిన్నగా ఇంటికి. కారణం కానీ లేకపోతే ఒక ప్రత్యేక అకేషన్ ఏది ఉండేది కాదు. వచ్చేసి అందరినీ పలకరించేసి అరగంటలో ఏంటి అసలు మీరు వచ్చారా ఉన్నారా అనే భావం ఇంకా మైండ్లోకి రాకుండానే అందరికీ హాయ్ హాయ్ అని చెప్పేసి వచ్చారు. ఎంతో ముద్దగా అనిపించింది నాకు. అదే మీకు ఎందుకు అందరూ చూడాలని వచ్చారు కదా, పలకరించాలని వచ్చారు కదా, అంతకు మించి ఇంక వేరే భావన ఉండేది కాదు. ఇలా 1 కాదు 2, 3, 4 సార్లు జరిగింది. కరెక్ట్గా చూసుకునేవాడిని. ఏం చేస్తారు, హడావుడిగా వచ్చేసి వెళ్ళిపోయారు. లేదు మనలో